ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పూలే చేసిన సామాజిక సేవలను స్మరించుకున్న సీఎం ఆయన చూపిన బాటలోనే తమ ప్రభుత్వం పయనిస్తుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు పూలే అందించిన స్ఫూర్తి మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, మంత్రి అనగాని సత్యప్రసాద్ తో పాటు పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పూలే విగ్రహాన్ని బహుకరించి గౌరవించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పూలే జయంతి వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. సమాజంలోని మూఢ నమ్మకాలు, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని ఎంపీ కేసినేని చిన్ని కొనియాడారు. భారత చరిత్రలో నిలిచిన తొలి మహాత్మాగా ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతామని వెల్లడించారు. విజయవాడ ఎంపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఎంపీ కేసినేని శివనాథ్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై పూలే నాడు ఒంటరి పోరాటం చేశారన్నారు. ఎన్టీఆర్ బీసీ, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పూలే ఆశయాలతోనే తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా పూలే ఆశయాల సాధనతోనే టీడీపీ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చి చట్టసభల్లో వారిని గౌరవించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా అందరం కోసం వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మన సమాజంలో ఉన్న ఎన్నో మూఢనమ్మకాలని, అందులో అంతేకాకుండా వివక్షతని, ఒంటరి పోరాటం అంటే ఆ రోజు ఎవరికి ఒక అవేర్నెస్ లేని సమయంలో మహిళలకి జరుగుతున్న అన్యాయాల మీద, బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద, అంతేకాకుండా ఇక్కడున్న ఆచారాల మీద వ్యతిరేకంగా పోరాడి తొలి మహాత్ముడుగా భారతీయ చరిత్రలో ఎక్కిన మొదటి వ్యక్తిగా పూలే గారు మనం అందరం ఆదర్శంగా తీసుకున్నాం. అందులో తెలుగుదేశం పార్టీని మనం చూస్తే ఆయన ఆదర్శంగా స్థాపించబడిన ఈ తెలుగుదేశం పార్టీ బీసీ, బడుగు, బలహీన వర్గాలు సంక్షేమం కోసం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రారంభిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా మేము అదే చక్కటి నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో ప్రారంభించారో అదే ఆశయాలతో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఇవాళ బీసీలకి ఒకటే, ఏదన్నా రాజ్యాధికారం ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినాకే. బీసీల అని ఒక చక్కటి చట్టసభల్లో గౌరవించింది కూడా ఇవాళ మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాకే. మనం చూస్తే ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు కానీ, మన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మన పల్లా శ్రీనివాసరావు గారు కానీ, మన స్పీకర్ గా ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు నిలువెత్తు రూపం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ నేతలు కొనియాడారు. సామాజిక న్యాయం, విద్యా విప్లవం కేవలం జగన్ పాలనలోనే సాధ్యమయ్యాయని వారు స్పష్టం చేశారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు బీసీల సంక్షేమంపై జగన్ తో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా నేతలు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. దేవిరెడ్డి అవినాష్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, షేక్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన కృషి అనన్య సామాన్యమని కొనియాడారు. రాజకీయాల్లో సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని నేతలు స్పష్టం చేశారు. పూలే బాటలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉచిత విద్యను అందిస్తే జగన్ ఒక అడుగు ముందుకు వేసి అమ్మఒడి, విద్యా దీవెన వంటి పథకాలతో విద్యా విప్లవాన్ని తెచ్చారని పేర్కొన్నారు. ముఖ్యంగా బీసీలకు రాజ్యాధికారంలో సముచిత వాటా కల్పించిన ఘనత జగన్దేనని, నలుగురు బీసీలకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడమే దీనికి నిదర్శనమన్నారు. జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు, మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు,
అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు మల్లారి విష్ణు గారు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, ఆసిఫ్ గారు, అదేవిధంగా జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీను గారు, మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు, పెద్దలు, నాయకులు, కార్యకర్తలందరూ గారు పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించి ఈరోజు భారతదేశంలో మహిళలకి చదువు చెప్పించాలని కానివ్వండి, లేకపోతే మహిళలు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని చెప్పని ఆ రోజు జ్యోతిరావు పూలే గారు, అదేవిధంగా ఆయన సతీమణి గారు ఇద్దరు గారు అనేక పోరాటాలు తీసుకొస్తాం జరిగింది. ఆ రోజు వాళ్ళు చేసిన పోరాటాలకు అనుగుణంగా ఈరోజు భారతదేశంలో మరీ ముఖ్యంగా బలహీన వర్గాలు ప్రజానికం ఈరోజు ముందుకు వెళ్తున్నారంటే ఆ రోజు పూలే గారి చేసిన త్యాగం కానివ్వండి, ఆయన ముందుకు తీసుకెళ్లిన సంస్కరణలు కానీ కారణం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఏదైతే తుమ్మనపల్లి కళాక్షేత్ర దగ్గర వారి యొక్క విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, దేవినేని అవినాష్ గారు, మేయర్ గారు, అదేవిధంగా ఆసిఫ్ గారు, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మనందరం కూడా ఇటువంటి మహనీయుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు చూసుకుంటే కనుక ఏదైతే జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం కానీ, ఆనాటి ముఖ్యమంత్రి కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు చదువుకు పెద్దపీటేస్తూ ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పిన ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద చదువులకి ఫీజు రింబర్స్మెంట్ ద్వారా ఆయన శ్రీకారం చుడితే చిన్నపిల్లలు కూడా చదువుతూనే వారికి అభివృద్ధి సాధ్యమని చెప్పని పూలే గారి యొక్క సామాజిక పరివర్తన స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే అని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ కొనియాడారు. విద్య ద్వారానే అనగరణ వర్గాల్లో చైతన్యం సాధ్యమని నమ్మిన మహానీయుడు పూలే అని ఆయన గుర్తు చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ నేతలు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల ఆయన విగ్రహానికి ఘన నివాళులర్పించారు. పుష్పమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పూలే సాగించిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కీర్తించారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని గ్రహించిన పూలే తన భార్య సావిత్రిబాయి పూలేను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్ది బాలిక విద్య కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని వివరించారు. అనగారిన వర్గాలకు రిజర్వేషన్ల అవసరాన్ని గుర్తించి పోరాటం సాగించిన ఘనత పూలేదని శ్రీరామ్ పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పూలే ఆశయాలను ఆచరణలో అమలు చేస్తూ బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పూలేకు అంజలి ఘటించారు. పరివర్తన స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే అని దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా మాట్లాడుతున్న సందర్భంలో స్వాతంత్ర ఉద్యమం అంటే తెలియని రోజుల్లో బడుగు బలహీన వర్గాల ప్రజలు, అట్టడుగు వర్గాల ప్రజలు కావచ్చు, స్త్రీలకు విద్యను అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అవిశ్రాంత పోరాటం చేసినటువంటి మహోన్నత వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లు 50% రిజర్వేషన్లు ఉండాలి అని మొట్టమొదటి నినాదం అందుకున్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. సగటు మనిషి యొక్క జీవన ప్రమాణం పెరగాలి, సామాజిక స్ఫూర్తి పొందాలి, సామాజిక పరివర్తన చెందాలి, అందరూ ప్రజలంతా కూడా ఆర్థికంగా ముందుకెళ్ళాలి, ప్రజలంతా ఒకటే అని నినాదాన్ని ఇచ్చి దేశవ్యాప్తంగా పర్యటించి దేశంలో ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి సామాజిక పరివర్తన దిశగా మొట్టమొదటి అడుగు వేసినటువంటి జ్యోతిరావు పూలే ఆశయాలు, ఆయన సూచించిన సంస్కరణలతో మెరుగైన సమాజాన్ని నిర్మించుకోవచ్చునని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఆయనతో పాటుగా ఆయన భార్య సావిత్రిబాయి పూలే కూడా సమాజంలో మూఢనమ్మకాలను పారద్రోలడానికి, విద్యను ప్రోత్సహించడానికి, మహిళా అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. పడమట అశోక్ నగర్ లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై జ్యోతిరావు
పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ 200 సంవత్సరాల క్రితమే సమాజంలో నెలకొని ఉన్న రుగ్మతలను రూపమాపడానికి, చదువు చెప్పడానికి జ్యోతిరావు పూలే తన వంతు కృషి చేశారని కొనియాడారు. సామాజిక విప్లవకారుడు, అణగారిన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పూలే ఆశయాలను స్మరించుకుంటూ అణగారిన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ స్పష్టం చేశారు. విజయవాడ ఆటోనగర్లోని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం పూలే జయంతి వేడుకలతో సందడిగా మారింది. జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, ప్రధాన కార్యదర్శి చెన్నుబైన చిట్టిబాబు ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ కుల వివక్షను రూపమాపడానికి, మహిళా విద్య కోసం పూలే చేసిన కృషి అనన్య సామాన్యమని కొనియాడారు. మహాత్మా జ్యోతిబాయి పూలే 200 సంవత్సరాల జయంతి సందర్భంగా మరి ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతి ఉత్సవాన్ని కూడా జరపటం మనందరికీ తెలుసు. ఒక సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, విద్య ద్వారానే మరి ఇటు కుల వివక్ష కానివ్వండి, కులాల మధ్య అంతరం తొలగిపోతే ప్రజలందరూ కూడా మరి ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా సమాజంలో సగభాగం ఉన్న మహిళలు విద్యని అభ్యసిస్తేనే ఈ సమాజం ముందుకెళ్తుందని చెప్పి మరి ఆ రోజున ఆయన చిన్న వయసు నుంచి కూడా, బాల్యం నుంచి కూడా ఆయన విద్యను అభ్యసించటం, శాస్త్రీయ విధానాలతో ముందుకెళ్ళటం. శాస్త్రీయ విధానం అంటే మూఢాచారాలు, వాటిని రూపుమాపటానికి బాల్య వివాహాలు కానివ్వండి, అదేవిధంగా మరి వితంతువులకి ఆ రోజున శిరోముండనం చేసే పరిస్థితి ఉండేది. వాటన్నింటినీ కూడా రూపుమాపిన మరి సంఘ సంస్కర్త, మహాత్మా అని మనం మొట్టమొదటిగా పిలుచుకున్న జ్యోతిబాయి పూలే ఈ రోజున అలాంటి ఎంతోమంది సంఘ సంస్కర్తల మూలంగా కుల వివక్షను ఈ రోజున మనం కొద్దిగా ఇప్పటికీ కూడా కుల వివక్ష కొంతవరకు మరి గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు కుల వివక్షతో ఎంతమంది మీద, అణగారిన వర్గాల మీద దాడులు చేశారో, దాదాపుగా 300 మంది వరకు చనిపోయిన సందర్భాలు మనందరం చూసాము. మరి ఆ కరోనా సమయంలో కేవలం మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని నేల మీద ఈడ్చి ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. మరి మన తెలుగుదేశం ప్రభుత్వంలో మొట్టమొదటి నుంచి కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బీసీలకు పెద్దపీట వేసిన సందర్భం మనం చూసాం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ జ్యోతి బాపులేకి విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు ఘన నివాళులర్పించారు. సమానత్వం, సహనం మరియు సేవాభావం వంటి విలువలను మన జీవన విధానంలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద జ్యోతి బాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి సిబ్బందితో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు ఆయన చేసిన కృషి అమూల్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్య, మహిళా సాధికారత, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన ఉద్యమాలు నేటికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని తెలిపారు. అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మరియు పౌరుడు పూలే గారి ఆలోచనలను ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి హరీష్, బిఎంసి సిబ్బంది పాల్గొన్నారు. ఈయన గురించి మనం ఎందుకు చేసుకుంటాం, గొప్ప వాళ్ళ యొక్క చరిత్రను మనం ఎందుకు తెలుసుకోవాలనేది ఆవశ్యకత ఉంది కాబట్టి ఈయన గురించి తెలుసుకోవాలి. ఈయన 1827లో పూణే దగ్గర, అంటే మహారాష్ట్ర ప్రాంతంలో, మహారాష్ట్ర స్టేట్లో జన్మించారు. ఆయన అనేక సంఘ సంస్కరణలు, అంటే బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, బాలులు, ఆ టైంలో సరైన విద్య దొరక్క, సరైన అవకాశం లేక, చదువుకోవాలంటే ఎక్కడికో వెళ్ళాలి. ఆ రోజుల్లో డిస్క్రిమినేషన్ కూడా ఉంది. ఇవన్నిటి నుంచి వీళ్ళను బాగా చదివించి గొప్ప వాళ్ళని ప్రయోజనం చేయాలనే తలంపుతోటి ఆయన అనేక సంస్కరణలు చేసి ఆయన సాధించారు. ఆయన ఎక్కడ ధైర్యాన్ని కోల్పోలేదు. అదే ఆ రోజుల్లో బ్రిటిష్ ఇండియాలో అనేక వ్యతిరేకతలు వచ్చినా కూడా
ఆయన అసలు వెనకడు వేయలేదు, ఆయన ఆరోగ్యం బాగోకపోయినా వెనకడు వేయలేదు. ఆయనతో పాటు ఆయన ప్రతిమని కూడా తోడుగా ఉండి ఈ సంస్కారం ఎలాగ ఉద్ధరించాలి. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని జాతీయ బీసీ సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ కొనియాడారు. పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే 190వ జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న పూలే విగ్రహానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్, ప్రతినిధులు కృష్ణమోహన్, సీరం మల్లేశ్వరరావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ సమాజంలోని అణగారిన వర్గాలకు విద్యను అందించి వారిలో చైతన్యం నింపిన మహానీయుడు పూలే అని కొనియాడారు. సత్యశోధక సమాజం ద్వారా సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం మరోలేనిదని గుర్తు చేశారు. తన భార్య సావిత్రిబాయి పూలేను ఉపాధ్యాయునిగా తీర్చిదిద్ది స్త్రీ విద్యకు బలమైన పునాది వేశారని ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. ఇదే తరుణంలో అమరావతిలో 200 అడుగుల పూలే విగ్రహాన్ని నెలకొల్పేలా రాష్ట్రంలోని బీసీ మంత్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. పూలే త్యాగాలను భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా తమ సంఘం తరపున నిరంతరం కృషి చేస్తామని వెంకటరావు యాదవ్ స్పష్టం చేశారు. మహాత్మా జ్యోతిరావు గారి పూలే జయంతి సందర్భంగా ఏప్రిల్ 11న ఈరోజు విజయవాడ తుమ్మలపల్లిలో ఆయన్ని స్మరించుకుంటూ మరి ఈరోజు ఈ కళాక్షేత్రం దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి భారతదేశంలో ఆనాడు మరి నిమ్న వర్గాల తరపున మొట్టమొదటగా పోరాటం చేసిన వ్యక్తి ఎవరంటే జ్యోతిరావు పూలే. ఆయన ఆనాడు మరి ఈ యొక్క నిమ్న వర్గాలు చదువుకోని పరిస్థితుల్లో చదువుకొని ఈ వర్గాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన మరి అనేక మంది మరి టీచర్లు కూడా ఆయన్ని చదువు చెప్పడానికి నిరాకరించిన సందర్భంలో ఆయన మరి ఒక పంతులు గారి దగ్గర విద్యాభ్యాసం చేసి ఆ తర్వాత ఆయన వివాహం అనంతరం వారి శ్రీమతి ఆవిడ కూడా చదువుకొని అటువంటి వ్యక్తి, ఆవిడను కూడా చదివించి భారతదేశానికి మొట్టమొదట మరి మహిళా ఉపాధ్యాయులుగా ఆవిడ్ని తీర్చిదిద్దిన ఘనత. ఆ తర్వాత ఈ సమాజాన్ని కూడా సత్యశోధక సమాజం అని చెప్పేసి ఒక స్కూల్ను కూడా ఏర్పాటు చేసి నిమ్న వర్గాలందరినీ కూడా చదివిస్తూ ఈ దేశంలో మరి ఆ వర్గాల పక్షాన ఆయన చేసినటువంటి సేవలు మరోరాని. అదే జయంతి సందర్భంగా ఇవాళ బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగాల్సినటువంటి సందర్భం మరోసారి మనమంతా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన త్యాగాలని భవిష్యత్ తరాలకు కూడా మనమంతా అందించి ఆయన పూలే గారి ఆశయ సాధనకి మనమంతా బీసీలంతా కృషి చేయాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి మేమంతా ఆయన బాటలో నడుస్తూ పూలే గారి ఆశయ సాధన కృషి చేస్తామని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రం తరఫున మేమంతా ఆయనకి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జోహార్. వైసీపీ అమరావతి నిర్మాణానికి వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్ని అడ్డంకులు సృష్టించిందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపణలు చేశారు. 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా రాజధాని నిర్మాణం నత్తనడకన నడిపిస్తోందని వెల్లడించారు. ఈ క్రమంలో అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సెంట్రల్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో అమరావతి భవిష్యత్తు బాధ్యత అనే అంశంపై మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నిర్మాణంలో వైసీపీ అనేక అవరోధాలు కల్పించిందన్నారు. 2014-19 కాలంలోనే టీడీపీ ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం చేయకుండా జగన్ అనేక కేసులు వేశారన్నారు. అందువల్ల అప్పటి ప్రభుత్వం తాత్కాలిక రాజధాని నిర్మించాల్సి వచ్చింది అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో రాజధాని నిర్మాణాన్ని కొనసాగించలేదన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా రాజధాని నిర్మాణ పనులను నత్తనడకన కొనసాగిస్తుందన్నారు. ఈ క్రమంలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ మధ్యనే 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన పిల్లలకి తెలుసుండకపోవచ్చు. ఆ యువతకు కూడా వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి బ్రీఫ్ గా మరొకసారి క్విక్ గా 2014 నుంచి ఏం జరిగిందో ఒకసారి రన్ చేస్తాం. 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సరే కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఎక్కడో చోట రాజధాని కట్టుకోవాలనేది ఎవరో కాదనలేని విషయం. ఎక్కడ అనే విషయం మీద శివరామకృష్ణన్ కమిషన్ అని ఒకటి వేశారు. సెంట్రల్ గవర్నమెంట్ విభజన చట్టంలో భాగంగా వాళ్ళు రాష్ట్రం అంతా తిరిగి అందరి దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఒక్కొక్కళ్ళు మా ఊర్లో పెట్టమని అడిగారు. ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో మా ఊర్లో పెట్టండి, దానికి ఇన్ని కారణాలు ఉన్నాయి, ఇన్ని సదుపాయాలు ఉన్నాయి అని చెప్పారు. అది అద్భుతమైన ఒక ప్రజాస్వామిక ప్రక్రియ. అందులో మనం ఏం తప్పు పట్టాల్సిందేమీ లేదు. సరే మొత్తం మీద అభిప్రాయాలు, పిటిషన్లు, విజ్ఞప్తులు
అంకెల్లో లెక్కేసుకుంటే కృష్ణా గుంటూరు జిల్లాలో పెట్టమని వచ్చిన విజ్ఞప్తులే సంఖ్య ఎక్కువ. అయినా కానీ సంఖ్య ఎక్కువైనంత మాత్రాన అక్కడే పెట్టాలని ఏమీ రాసిపెట్టి లేదు. శివరామకృష్ణ కమిషన్ చివరిలో ఏం చెప్పిందంటే, సరే ఇంత పొడుగు రిపోర్ట్ ఇచ్చారు, అందులో ముఖ్యంగా చెప్పినవి ఏంటంటే ఎక్కడ పెట్టినా కానీ కొంచెం సరిపడా స్థలం ఉండేటట్టు, ఎక్కువ ఖర్చు అవ్వకుండా భూసేకరణ ఈజీ అయ్యేటట్టు చూసుకోండి అని చెప్పి రకరకాల సిఫార్సుల వరకే ఇచ్చి వెళ్ళిపోయారు. శివరామకృష్ణ కమిషన్ కాల పరిమితి రాష్ట్రం విడిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగింది. 2014 మేలో కొత్త ప్రభుత్వం వస్తే ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అభివృద్ధికి మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళ్తామని ఎన్నికల అభ్యర్థులు పి సాయి కిరణ్, కందుకూరి మోహన్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 12న జరగనున్న సంఘం ఎన్నికల నేపథ్యంలో శనివారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో వారు తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వేదికగా ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఈ సందర్భంగా అధ్యక్ష అభ్యర్థి పి సాయి కిరణ్, కార్యదర్శి అభ్యర్థి కందుకూరి మోహన్ ఆధ్వర్యంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం, బీసీల అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి అమోఘమని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ విశ్వ బ్రాహ్మణ సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి నిరంతరం పాటుపడతామని హామీ ఇచ్చారు. రేపు జరగబోయే ఎన్నికల్లో తమకు కేటాయించిన సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ నాగభూషణం, విజయవాడ అధ్యక్షులు గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి, కార్పొరేటర్ అసోసియేషన్ అధ్యక్షులు తాడికొండ రంగబాబు, రీసు పురుషోత్తమాచారి, ఎదురువాడ వీరబ్రహ్మం, భాస్కర బాబు, వరప్రసాద్, తాళభక్తుల వాసు తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాస్ చక్రవర్తి, విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు. ఈరోజు జ్యోతిబాయ్ ఫూలే గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి వచ్చారు మా విశ్వబ్రాహ్మణులందరూ. అలాగే విశ్వబ్రాహ్మణుల తరపున ఈరోజు జ్యోతిబాయి ఫూలే గారికి మేము జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. అయితే వీరు సంఘంలో ఉన్న బలహీన వర్గాల వారిని ముందుకు తీసుకురావడానికి కానీ, ప్రతి వాళ్ళకి చదువు ఉండాలని, చదువుకి ముందుండాలని కానీ ఎంతో పోరాటాలు చేసి బలహీన వర్గాల వారికి ఎంతో మేలు చేసిన వ్యక్తి. అతన్ని ఈరోజు తెలుసుకోవడం మనం చాలా అదృష్టం. అదే వారి శ్రీమతి గారైన సావిత్రిబాయి ఫూలే గారు కూడా మహిళల్లో చైతన్యం రావాలి, ప్రతి మహిళకి కూడా చదువు ఉండాలని చెప్పి వారి యొక్క కుటుంబం, భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎంతో కృషి చేశారు. నమస్కారం, నా పేరు తాటికొండ రంగబాబు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్పెంటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘానికి మాజీ ప్రధాన కార్యదర్శి. ఈ రోజున మరి సోదరులు సాయి కిరణ్ గారి ఆధ్వర్యంలో విజయవాడలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి కార్యక్రమంలో పాల్గొనటం, దానికి గాను జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ కుల పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఎందుకనంటే జ్యోతిరావు పూలే గారు బలహీన వర్గాల పట్ల, బలహీన వర్గాల కోసం ఏదైతే అంటరానితనం మీద, అస్పృశ్యత మీద దాదాపుగా 150 సంవత్సరాల క్రితమే సత్యసేవక సంఘం స్థాపించి ఈ పేదవాళ్ళందరూ కూడా ఆర్థిక, సామాజిక, రాజకీయ గౌరవం పెరగాలి అని అంటే ఖచ్చితంగా వీళ్ళకి కావాల్సింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.